చొక్కా చెరిగిపోయేలా కొట్టి, చేతులు కట్టేసి, ఒక పొలంలో నుంచి పశువుని లాక్కొచ్చినట్టు ఒక తెల్లోడిని రోడ్డు మీద ఈడ్చుకుంటూ వస్తున్నారు మన ఇండియన్స్. ఈ వీడియో ఇప్పుడు నార్త్ ఇండియా మొత్తం చాలా వైరల్ అవుతుంది. అసలు ఆ తెల్లోడెవడు? పట్టుకున్నదెవరు అని ఆరాధిస్తే ఒక మైండ్ బ్లోయింగ్ అయ్యే నిజం బయటపడింది. వాడొక అమెరికన్. అది కూడా యుఎస్ నేవీ స్పెషల్ ఫోర్స్‌కి చెందిన సోల్జర్ అని వాడే స్వయంగా ఒప్పుకున్నాడు. దొంగతనంగా ఇండియాలోకి చొరబడిన ఆ అమెరికన్ సోల్జర్ గుట్టు చప్పుడు కాకుండా ఇండియా నుంచి నేపాల్‌కు పారిపోతుండగా అడ్డంగా దొరికిపోయాడు. They have arrested a man claiming to be an American national while he allegedly attempted to cross into Nepal without valid travel documents. He was doing so via the Indo-Nepal border and the SSB have now taken him into custody. వాడి దగ్గర పాస్‌పోర్ట్ లేదు. కానీ వాడు చెప్పిన కథలు వింటుంటే మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఇదంతా చూస్తుంటే అమెరికా మన దేశంలోకి ఒక దురంధర్ని దించిందా అన్న భయంకరమైన అనుమానాలు వస్తున్నాయి. మన దేశంలోకి ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా సముద్ర మార్గం గుండా ఒక అమెరికన్ ఎలా రాగలిగాడు? అసలు వాడు చెప్తున్న ఆ 3 లవ్ స్టోరీల వెనుక ఉన్న అసలైన కుట్ర ఏంటి? వాడి బ్యాగ్లో ఏముంది? ఈ మధ్యనే ఒడిశా ఎయిర్పోర్ట్లో దొరికిన ఇంకొక పవర్ఫుల్ అమెరికన్ ఉక్రెయిన్స్తో కలిసి ఇండియా మీద ఎలాంటి భయంకరమైన కుట్ర చేశాడు? ఈ అమెరికా మిస్టరీ వెనుక ఉన్న పచ్చి నిజాలను ఈ రోజు వీడియోలో మనం పాయింట్ టు పాయింట్ చాలా డీటెయిల్గా బ్రేక్ డౌన్ చేయబోతున్నాం. మన జాతీయ భద్రతకు సంబంధించిన ఇష్యూ కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ మొత్తం ఇన్సిడెంట్ ఎప్పుడు ఎక్కడ జరిగిందో గ్రౌండ్ రియాలిటీ నుంచి స్టార్ట్ చేద్దాం. జూలై 11వ తేదీ ఇండియా నేపాల్ బార్డర్లో ఉత్తరప్రదేశ్లోని సోనాలి అనే ఒక సరిహద్దు గ్రామం ఉంది. సాధారణంగా ఇండియా నేపాల్ మధ్య 1950లో ఒక స్నేహపూర్వక ఒప్పందం జరిగింది. దాని ప్రకారం భారతీయులు నేపాల్కి వెళ్ళాలన్నా, నేపాల్ వాళ్ళు ఇండియాకు రావాలన్నా వీసా లేదా స్పెషల్ డాక్యుమెంట్లు అవసరం లేదు. కానీ విదేశీయులు మాత్రం ఎవరైనా సరే ఇండియా నుంచి నేపాల్కు వెళ్ళాలన్నా, అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా పక్కాగా పాస్పోర్ట్, వీసా చూపించాల్సిందే. ఈ 1400 కిలోమీటర్ల సరిహద్దును కాపాడుకోవడానికి మన దేశానికి చెందిన ఎస్ఎస్బి సహస్ర సీమ బాల్ ఫోర్స్ 24 గంటలు కాపలా కాస్తూ ఉంటాయి. అక్కడ ఎస్ఎస్బికి చెందిన 22వ బెటాలియన్ పిల్లర్ నెంబర్ 516 దగ్గర డ్యూటీ చేస్తున్నారు. అప్పుడే వాళ్లకు ఒక తెల్ల జాతీయుడు అనుమానాస్పదంగా అటు ఇటు తిరుగుతూ కనిపించాడు. సర్లే ఫారెన్ టూరిస్ట్ ఏమో అనుకొని, హలో ఇటు రండి, ఏంటి సంగతి అని మన ఫోర్సెస్ పిలిచాయి. అంతే, వాడు వెనక్కి తిరిగి ప్రాణభయంతో పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. దీంతో పోలీసులకు, ఊరి జనాలకు అనుమానం వచ్చి ఒక సినిమా రేంజ్లో వాడి వెంట పడ్డారు. పొలాల మీదుగా, గట్ల మీదుగా పరిగెత్తి ఫైనల్గా వాడిని ఒక చోట కార్నర్ చేసి పట్టుకున్నారు. వాడు పారిపోతాడేమో అని వాడి చేతులు కట్టేసి చొక్కా ఊడేలా కొట్టి ఆ పొలాల్లో నుంచి అలాగే లాక్కొచ్చారు మన వాళ్ళు. ఇప్పుడు ఇదే వీడియో నార్త్ ఇండియాలో చాలా వైరల్ అవుతుంది. అలా లాక్కొచ్చిన వాడిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి, ఎవడ్రా నువ్వు, ఎందుకు పారిపోతున్నావు అని గట్టిగా ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారు. వాడేమన్నాడంటే, నా పేరు జార్డన్ బ్రౌన్, వయసు 36 సంవత్సరాలు, నేను కాలిఫోర్నియాకి చెందిన వాడిని, పైగా నేను అమెరికన్ నేవీలో యుఎస్ నేవీ స్పెషల్ ఫోర్స్లో 6 సంవత్సరాలు సైనికుడిగా పనిచేశాను. ఇప్పటి వరకు 70కి పైగా దేశాలు తిరిగాను అని బిల్డప్ ఇచ్చాడు. When he was initially detained, he claimed that he was a personnel with the US Navy, but subsequent round of questioning has led him to confess that he had initially misled the agencies here in India. పోలీసులు వెంటనే అలర్ట్ అయిపోయారు. అవునా, సరే, నువ్వు అమెరికన్వి అయితే నీ పాస్పోర్ట్ ఎక్కడా, నీ సిటిజన్షిప్ ఐడి ఏది అని గట్టిగా అడిగారు. వాడి దగ్గర ఎలాంటి డాక్యుమెంట్లు లేవు. పోలీసులు వాడి బ్యాగ్ తీసుకొని చెక్ చేస్తే లోపల ఉన్న వస్తువులు చూసి మన అధికారులకే ఫీజులు ఎగిరిపోయాయి. వాడి బ్యాగ్లో ఏమున్నాయంటే 31,460 రూపాయల ఇండియన్ కరెన్సీ, నేపాల్ కరెన్సీ, 2 మొబైల్ ఫోన్లు, ఒక ఇంటర్నేషనల్ ఏఐ ట్రాన్స్లేటర్ డివైస్, అన్నిటికి మించి ఒక చైనీస్ పాస్పోర్ట్. 2 mobile phones were found on him. As per the agencies, it looks like he deliberately damaged the 2 mobile phones so that whatever data was there, whatever pictures or text was there, that did not land him in further trouble. That's the prima facie assessment, but they will be sent for forensic tests. And there's also some Indian currency that has been found on him. ఒకే మనిషి తాను ఒక అమెరికన్ సైనికుడు అని చెప్తున్నాడు. కానీ వాడి దగ్గర అమెరికన్ డాక్యుమెంట్లు ఏమీ లేవు. పైగా చైనీస్ పాస్పోర్ట్ పట్టుకొని నేపాల్ బార్డర్లో తిరుగుతున్నాడంటే ఇదెంత భయంకరమైన జియోపొలిటికల్ నెట్వర్కో అర్థం చేసుకోండి. వాడు పక్కాగా ఒక ప్లాన్ ప్రకారమే డాక్యుమెంట్లు దొరకకుండా ఇండియా నుంచి నేపాల్కు పారిపోవాలని ఫిక్స్ అయ్యాడు అని పోలీసులకు క్లియర్గా అర్థమైంది. వాడి మీద పోలీసులకు విపరీతమైన డౌట్ రావడంతో విచారణను ఇంకా టఫ్ చేశారు. అప్పుడు ఆ జార్డన్ గాడు పోలీసులను కన్ఫ్యూజ్ చేయడానికి 3 వేర్వేరు కథలు చెప్పడం స్టార్ట్ చేశాడు. స్టోరీ నెంబర్ 1, ది జేమ్స్ బాండ్ రూట్. నేను అమెరికా నుంచి ముందు థాయిలాండ్కు వెళ్ళాను. అక్కడ నా పాస్పోర్ట్ పోయింది. అందుకే అక్కడి నుంచి దొంగతనంగా సముద్ర మార్గం గుండా శ్రీలంక వచ్చేశాను. ఆ తర్వాత సముద్రం మీదుగా ఇండియాలోకి చొరబడ్డాను.
గోవాలో కొంతకాలం ఉండి తర్వాత బెంగళూరు, లక్నో తిరిగి ఇప్పుడు నేపాల్కు వెళ్తుంటే దొరికిపోయాను అని చెప్పాడు. పాస్పోర్ట్ లేకుండా ఇన్ని దేశాలు దాటడం ఏమైనా జేమ్స్ బాండ్ సినిమానా? ఇది నమ్మశకంగా లేదు. స్టోరీ నెంబర్ 2, ది ఇండోనేషియా కనెక్షన్. వేరే సెట్ ఆఫ్ పోలీసులకు ఇంకో కథ చెప్పాడు. నేను 2 నెలల క్రితం మే నెలలో బాలి నుంచి నేరుగా ఇండియాకు వచ్చేశాను. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను అని చెప్పాడు. అంటే 2 నెలల పాటు వాడి ఉనికి మన గవర్నమెంట్కే తెలియకుండా ఎలా ఉండగలిగాడు? స్టోరీ నెంబర్ 3, ది లవర్ బాయ్ డ్రామా. పోలీసులు ఏ కథను నమ్మట్లేదు అని అర్థమయ్యాక ఫైనల్గా ఒక ఎమోషనల్ కార్డ్ ప్లే చేశాడు. నేను 3 ఏళ్ల క్రితం ఇటలీలో ఒక ఇండియన్ అమ్మాయిని కలిశాను. ఆమె ఉత్తరాఖండ్లో యోగా టీచర్గా పనిచేస్తుంది. ఆమె కోసమే, ఆమెను పెళ్లి చేసుకోవడానికే నేను ఇంత కష్టపడి ఇండియాకు వచ్చేశాను. కానీ ఈలోపు గోవాలో నాకు నజ్ అనే ఒక నేపాలీ అమ్మాయి పరిచయమైంది. ఆ అమ్మాయితో లవ్లో పడ్డాను. కాబట్టే ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకోవడానికి నేపాల్కి వెళ్తున్నాను అని స్టోరీ అల్లాడు. కానీ పోలీసులు ఏమాత్రం ఈ కథను నమ్మడం లేదు. ఎందుకంటే వాడి దగ్గర ఉన్న ఏ ట్రాన్స్లేటర్ డివైస్ కానీ, చైనీస్ పాస్పోర్ట్ కానీ, వేరు కరెన్సీలు కానీ ఒక లవర్ బాయ్ దగ్గర ఉండేవి కావు. వాడు ఒక హైలీ ట్రైన్డ్ స్పై లాగా ప్రవర్తిస్తున్నాడు. అసలు ఒక అమెరికన్ దొరికిపోతే మన వాళ్ళు ఇంత సీరియస్గా ఎందుకు తీసుకుంటున్నారో తెలుసా? కరెక్ట్గా ఇదే జూలై నెలలో ఒక వారం క్రితం ఒడిశా ఎయిర్పోర్ట్లో మన సెక్యూరిటీ ఫోర్సెస్ మాథ్యూ అనే ఇంకొక పవర్ఫుల్ అమెరికన్ ఏజెంట్ని పట్టుకున్నారు. వాడు మామూలోడు కాదు. లిబియా, ఇరాక్ లాంటి దేశాల్లోకి సీక్రెట్గా చొరబడి ఆ దేశ ప్రజలకే ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ సొంత ప్రభుత్వాల మీదే తిరుగుబాటు చేయించిన ఒక డేంజరస్ బ్రెయిన్. ఈ మాథ్యూ గాడు ఒక 14 మంది ఉక్రెయినియన్లను తీసుకొచ్చి ఇండియాలోని నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లోకి వెళ్ళాడు. వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుసా? మన ఇండియన్స్కే వెపన్స్ ఎలా వాడాలో నేర్పించి వాళ్ళను మన భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడం. వాడిని పట్టుకొని పోలీసులు 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి జూలై 3వ తేదీన పాటియాలా కోర్టుకు వీల్ చైర్లో కూర్చోబెట్టి తీసుకొచ్చారు. ఇండియాను నాశనం చేయడానికి ఒక అమెరికన్ ఏజెంట్ ఇంతటి భయంకరమైన నెట్వర్క్తో దొరికిపోయిన కరెక్ట్గా వారం రోజులకే ఈ జోర్డన్ గాడు నేపాల్ బార్డర్లో పట్టుబడటం పోలీసులకు నిద్ర లేకుండా చేస్తుంది. పోలీసులు ఈ జార్డన్ గాడిని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వీడు నిజంగానే ఒక లవర్ బాయా లేక మన దేశాన్ని నాశనం చేయడానికి వచ్చినవాడా అన్న దానిపై ప్రధానంగా 4 ఆప్షన్స్ని కన్సిడర్ చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. పాసిబిలిటీ నెంబర్ 1, వాడు ఒక గూఢచారి. అంతర్జాతీయ స్థాయిలో ఎవరైనా ఇంటెలిజెన్స్ ఏజెంట్లు దొరికిపోయినప్పుడు వాళ్ళు పక్కాగా చెప్పే ఫస్ట్ కట్టుకదే ఈ లవ్ స్టోరీ. నేను ఒక అమ్మాయి కోసం వచ్చాను సార్ అని కవర్ చేస్తారు. కానీ వాడి బ్యాగ్లో చైనీస్ పాస్పోర్ట్ దొరికింది. కాబట్టి వాడు చైనా కోసం పనిచేసే అమెరికన్ స్పై అయి ఉండే ఛాన్స్ 100% ఉంది. ఒకవేళ వాడు 8 నెలల నుంచి ఇండియాలోనే ఉంటే మన దేశానికి సంబంధించిన ఎన్ని మ్యాపులు, మిలిటరీ సీక్రెట్స్, బార్డర్ లొకేషన్స్ చైనాకు అమ్ముకొని ఉంటాడో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. పాసిబిలిటీ నెంబర్ 2, వాడు ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్. ఈ ఫ్యూజిటీ అంటే ఏంటంటే సొంత దేశంలోనే ఏదైనా అతిపెద్ద క్రైమ్ చేసి అక్కడి చట్టాలకు దొరకకుండా తప్పించుకోవడానికి పారిపోయి వేరే దేశాల్లో దాక్కోవడం. బహుశా ఈ జార్డన్ గాడు అమెరికాలో ఏదైనా భయంకరమైన క్రైమ్ చేసి ఇంటర్పోల్ లేదా అమెరికన్ పోలీసులకు దొరకకుండా ఉండడానికే ఆఫ్రికా, శ్రీలంక మీదుగా ఇల్లీగల్గా ఇండియాలోకి వచ్చి దాక్కున్నాడా అన్నది ఇంకొక అతిపెద్ద డౌట్. పాసిబిలిటీ నెంబర్ 3, వాడు నిజంగానే పిచ్చివాడా? మనం లాజికల్గా ఆలోచిస్తున్నాం, కానీ ప్రపంచంలో కొంతమంది ఉంటారు, వాళ్లకు లాజిక్తో పని లేదు. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, ఆమె కోసం సముద్రాలు దాటుకుని వస్తాను అని గుడ్డిగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ వీడు చెప్పే స్టోరీ నిజమైతే నిజంగానే ఇటలీలో చూసిన అమ్మాయి కోసం ఇండియాకు వచ్చి మళ్ళీ నేపాల్ అమ్మాయి కోసం బార్డర్ దాటుతుంటే వీడు ఒక పెద్ద సైకోపాత్ అయి ఉండాలి. పాసిబిలిటీ నెంబర్ 4, ఇంటర్నేషనల్ కొరియర్. హాలీవుడ్ సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం, వీడు కొరియర్ గాడు. అంటే ఏదైనా అత్యంత రహస్యమైన ఇన్ఫర్మేషన్ని, మైక్రోచిప్ని లేదా సైబర్ సెక్యూరిటీకి దొరకని భయంకరమైన డేటాని ఆన్లైన్లో పంపిస్తే దొరికిపోతామని ఇలా మనుషుల ద్వారా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. వీడు అమెరికా నుంచి ఇండియా మీదుగా చైనాకు అలాంటి హై లెవెల్ సీక్రెట్స్ని మోసుకెళ్తున్న ఒక కొరియర్ బాయ్ అయి ఉండే ఛాన్స్ కూడా బలంగా ఉంది. మన ఇండియాలో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే ఒక తెల్లోడు రోడ్డు మీద బ్యాగ్ వేసుకొని వెళ్తుంటే వీడెవడో టూరిస్టులే అని మనం లైట్ తీసుకుంటాం. వీడికి పాస్పోర్ట్ ఉందా, వీసా ఉందా, వీడు ఎక్కడికి వెళ్తున్నాడు అని ఎవరు చెక్ చేయరు. ఒకవేళ మన ఇండియన్స్ ఎవరైనా అమెరికాకో యూరోప్కో వెళ్ళి రోడ్డు మీద అలా అనుమానాస్పదంగా తిరుగుతుంటే 2 నిమిషాల్లో వాళ్ళ పోలీసులు వచ్చి మన ఐడి కార్డులు చెక్ చేసి లాక్కెళ్ళిపోతారు. కానీ మన దేశంలో ఒక ఫారిన్ పట్ల ఆ సెక్యూరిటీ సిస్టమ్ లేదు. కరెక్ట్గా ఈ లూప్హోల్నే వాడుకొని మాథ్యూ గాడు మన దేశంలోకి వచ్చాడు. వాడు లిబియాలో ఏకంగా ఒక ప్రభుత్వాన్ని కూల్చేసిన భయంకరమైన క్రిమినల్. అలాంటి వాడు మన ఒడిశాలోకి, నార్త్ ఈస్ట్లోకి వచ్చి మన ఇండియన్స్కే వెపన్స్ ఇచ్చి మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రైనింగ్ ఇస్తూ దొరికిపోయాడు.
ఇదొక మాథ్యూ ఇంటర్నేషనల్ కుట్ర. ఒకవేళ ఈ జార్డన్ గాడు కూడా ఆ మాథ్యూ గాడి గ్యాంగ్లో మనిషి అయితే వీళ్ళిద్దరూ కలిసి ఇండియాలో ఏదైనా పెద్ద నెట్వర్క్ని రన్ చేస్తుంటే మన దేశంలో ఉంటూనే మన జాతీయ భద్రతకు వీళ్ళు తవ్వుతున్న గొయ్యి ఎంత లోతుందో ఇన్వెస్టిగేషన్ పూర్తయితే గానీ బయటపడదు. ఇండియా అంటే ఎవరైనా ఈజీగా లోపలికి వచ్చి ఎవరితో పడితే వాళ్ళతో మీటింగ్స్ పెట్టి గన్లు సప్లై చేసి వెళ్ళిపోయే ఒక పబ్లిక్ పార్క్ కాదు. ఈ ఇద్దరు అమెరికన్స్ దొరకడం అనేది ఖచ్చితంగా మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు ఒక అతిపెద్ద వేకప్ కాల్. ఈ జార్డన్ గురించి మహారాష్ట్ర, యూపీ పోలీసులు చేస్తున్న ఈ ఇంట్రాగేషన్లో ఇంకెన్ని మైండ్ బ్లోయింగ్ నిజాలు బయటపడతాయో మనం వెయిట్ చేసి చూడాలి. ఈ కేసుకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను ఖచ్చితంగా మీకు డీటెయిల్డ్ వీడియో చేసి అందిస్తాను. ఒకవేళ మీకు ఈ టాపిక్ మీద ఫ్యూచర్లో అప్డేట్స్ కావాలనుకుంటే కింద కామెంట్స్లో ఎస్ వి వాంట్ అప్డేట్స్ అని ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఇప్పుడు మీకు ఒక డైరెక్ట్ క్వశ్చన్, మనం పైన మాట్లాడుకున్న ఆ 4 పాసిబిలిటీస్లో వీడు నిజంగా ఏమై ఉంటాడని మీరు అనుకుంటున్నారు? వాడి బ్యాగ్లో చైనీస్ పాస్పోర్ట్ ఉండడాన్ని మీరు ఎలా లాజికల్గా డీకోడ్ చేస్తారు? మీ బ్రెయిన్కి పదును పెట్టి మీ అనాలిసిస్ని కింద కామెంట్ సెషన్లో ఖచ్చితంగా షేర్ చేయండి. ఎవరి అనాలిసిస్ లాజికల్గా జియో పొలిటిక్స్కి దగ్గరగా ఉంటుందో వాళ్ళ కామెంట్ని నేను పర్సనల్గా పిన్ చేస్తాను. మీకు ఈ వీడియోలో నా అనాలిసిస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన దేశ భద్రతకు సంబంధించిన ఇలాంటి క్రూషియల్ డీటెయిల్స్ని మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. జై హింద్.